శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యముగానున్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. దయించి నాకు వివరింపగోరుచున్నాను. శృతికీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పెదను, బాగుగా వినుము అని ఇట్లు వివరింపసాగను. రాజర్షి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరములగు ధర్మములను వినువలెనైన కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు ప్రసంగము అందు ఆసక్తి కలుగును. నీవు యువకుడువు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధాలను విడిపించి ముక్తిని కలిగించు శుభకర్మకు భాగవత ధర్మమును వివరింపుతను వినుము. యథోచితములుగా శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృసార్థము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపవానికి ముక్తి లేదు. సర్వధర్మములందు వైశాఖ వ్రత ధర్మం ఉత్తమమైనది, సాటిలేనిది. రాజులేని ఈ రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములు కలిగించును, సుఖ సాయుధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థమగు రాజు పరిపాలనలోనున్న ప్రజల వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభముగా ఆచరణ సాయుధ్యములను పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్లు నీడలో చలివేంద్రం ఏర్పరచుట, చొప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణం చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకుగడల రసము, కస్తూరి వీనిని దానం చేయుట, మంచి గంధమును పోయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాల గుదోదకము, పూర్ణిమయందు పులిహార మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్దోజనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఈ కాలమున వచ్చు సర్వ విధములుగా ఫలపుష్పములు, వివిధ వస్తువులను దానము చేయవలను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానం చేయవలను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణం చేయవలను. అభ్యంగన స్నానం వైశాఖమున చేయరాదు. ఆకులో భుజించవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని వేయుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లం, సొంటి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానం చేయవలను. ప్రయాణికులకు ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి కావలసిన ఆతిథ్యము నీయవలను. అవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకుని పుష్పములను దానమిచ్చుట, దధ్యాన్న నివేదనము మున్నగునవి సర్వ పాపలను హరించును, అఖండ పుణ్యఫలమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్పింపక, విష్ణు కథాశ్రవణం చెయ్యక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు.
శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకే పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములు చేయని ఈ మూఢుడు శ్రీహరి కోపమునకు గురవును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనై 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వదులుకొని వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచో ఆకలి గల వారికి అన్నమును, దప్పిక కలవారికి జలమును ఈవలెను. జలము అన్నము సర్వ ప్రాణములకు ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణుల యందున్న సర్వంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వ సుఖభోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానం చేయని వారి పశువులై జన్మింతురు. అన్నదానం చేయని వారు పిశాచులగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమును నందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నీకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.